హలో గైస్, ఈ రోజు మనం ప్లసెంటా గురించి మాట్లాడుకుందాం. ప్లసెంటా ఎలాంటి టెంపరరీ ఆర్గాన్ అంటే ప్రెగ్నెన్సీ టైంలో తల్లి యూట్రస్ లో డెవలప్ అవుతుంది. దాని వల్లనే తల్లి అలాగే బిడ్డ మధ్య మెటీరియల్ ఎక్స్చేంజ్ అవుతుంది. అంటే ఆక్సిజన్ అలాగే బిడ్డ గ్రోత్ కోసం అవసరమైన పోషకాలు. సాధారణంగా ప్లసెంటా యొక్క లొకేషన్ యూట్రస్ లో పైన భాగంలో ఉంటుంది. దాని వల్ల బిడ్డ డెలివరీ సులభంగా ఉంటుంది. కానీ చాలా కేసెస్ లో ప్లసెంటా సర్వికల్ ఓపెనింగ్ దగ్గర డెవలప్ అయిపోతుంది. దాని వల్ల బర్త్ కెనాల్ ఓపెనింగ్ క్లోజ్ అయిపోతుంది. అందుకనే నార్మల్ డెలివరీ పాసిబుల్ కాదు. ఈ మెడికల్ కండిషన్ ని ప్లసెంటా ప్రేవియా అని కూడా పిలుస్తారు. అలాగే ప్రెగ్నెన్సీ టైంలో ఇంచుమించు 5 నెలల తర్వాత నుంచే బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ప్లసెంటా ప్రేవియా పేషెంట్ లో సర్వికల్ ఓపెనింగ్ మీద ప్లసెంటా ఉండటం వల్ల ప్లసెంటా మీద ఒత్తిడి ఏర్పడుతూ ఉంటుంది. అందుకని అటువంటి పేషెంట్ యొక్క డెలివరీ సీజెషన్ ద్వారా త్వరగా జరుగుతుంది. ఎందుకంటే తల్లికి భారీ రక్తస్రావం కాకుండా ఉండటానికి. కానీ ప్లసెంటా దాని యొక్క సరైన లొకేషన్ లో డెవలప్ అయితే తల్లికి నార్మల్ డెలివరీ అయిపోతుంది. ఒకవేళ మీరు మెడికల్ స్టూడెంట్ అయితే ప్లసెంటా అమ్మ గర్భంలో ఎన్ని రోజుల తర్వాత డెవలప్ అవ్వడం మొదలు పెడుతుంది?